కొట్టే ఏదే సంగతి ఏం చేస్తున్నావు? ఏం లేదేమా. మరి సాటర్డే మళ్ళీ ఏమన్నా చేయొచ్చుగా? పకోడీలు పకోడీలు బజ్జీలు చేస్తా గానీ ఆ పకోడీలకి ఉల్లిపాయలు కోయడం నా వల్ల కాదు. నువ్వు సాయం చేస్తావా చెప్పు, చేస్తాం. ఉల్లిపాయలే కదా 4 కిలోలైనా వస్తుంది. సరే నువ్వు ఆ మాట నాకు చేయకుండా ఉంటాను, నడువు చేసుకుందాం. ఈ రోజు నేను మీకు పకోడీ రెసిపీతో పాటు అసలు మా ఆయన ఇంట్లో ఎట్లుంటాడో మీకు చూపిద్దాం అనుకున్నా. ఇందులో ఒక్కటి కూడా ఆయన వేసినవి కట్ చేయకుండా అట్లనే పెట్టినా, ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు నేనే షాక్ అయినా. అప్పటికప్పుడు నేను చూడలేదు, ఇంక ఇవన్నీ మీరు కూడా చూడాలనుకున్నా. జనరల్గా నన్ను అనుకుంటారు కదా ఇంత నోరేసుకుని వరులుతా అని. మా ఆయన పక్కన ఉంటే నేనే అమాయకురాలని. మా ఆయన నన్ను ఆట ఆడుకుంటాడు, అంటే అంత కోతి చేష్టలు. మా ఇంట్లో అందరూ కోతులే అనిపిస్తుంది నాకైతే. అంటే మా డాడీ కూడా అల్లరి ఎక్కువ, మా తమ్ముడు, ఈయన లక్కోడు, ఒకరిని మించిన ఒకరు ఆర్టిస్టులు ఉన్నారు మా ఇంట్లో. కానీ కనిపించే వీళ్ళే సపోర్ట్ చేయకుండా ఉన్నట్టు అమాయకుల్లాగా మీ నలుగురిలో బిల్డప్ ఇస్తారు. నేను మా అమ్మ ఏమో ఇంత ఒర్లినట్టు ఇట్లా కనిపిస్తాం, కానీ మేమే అందరికంటే పెద్ద అమాయకులము. మా వారిలో ఈ యాంగిల్ ఉందంటే అసలు నమ్మని కూడా నమ్మరు వేరేటోళ్ళు. చూసేదానికి అంత అమాయకుల్లాగా ఉంటాడు, కానీ చేసేటివన్నీ కోతి చేష్టలే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేష్టలు కూడా 0.1%. పోను పోను ఇంకా చూద్దురు. కానీ ఇక్కడ పకోడీ అయితే రెడీ అయిపోయింది, సూపర్ యమ్మీగా ఉంది.